మరోసారి ప్రేమే కానై వంటే నలిచే వరం అందించిందే కాలం ఇలా మళ్ళీ రాదా ఓ మళ్ళీ రాదా ఇన్నేళ్ళు మన ప్రేమను మర్చిపోయి ఇంకొన్ని పెళ్లి చేసుకోవడానికి ఎలా ఒప్పుకున్నామమ్మా? అలసిపోయాను. ఇంట్లో ఒప్పించడానికి చాలా ట్రై చేశాను, కానీ నా వల్ల కాలేదు. ఏం చేయలేని సిచ్యువేషన్లో ఈ పెళ్ళికి ఒప్పుకోవాల్సి వచ్చింది. మనం ఫస్ట్ టైం కలిసినప్పటి నుంచి అనుకుంటూనే ఉన్నాం కదా మీ ఇంట్లో ఏం చేసినా ఒప్పుకోరని. నువ్వు కూడా చెప్తూనే వచ్చావు కదా ఎవరేమన్నా నీకోసం వచ్చేస్తానని. ఇప్పుడు నువ్వేం చేయలేని సిచ్యువేషన్ అంటున్నావు. అసలు నువ్వేం చెప్తున్నావో నాకేం అర్థం కావట్లేదు. నేను నీకోసం మీ ఊరు వచ్చాను, మీ ఇంటికి వచ్చాను, మీ నాన్న కాళ్ళమే పడి బతిమాలాను. నీకు ఎన్ని అవకాశాలు వచ్చినా ఎందుకు రాలేదు మమ్ము? అప్పుడు నీతో వచ్చేసుంటే బాగుండేమో అనిపిస్తుంది. ఇంట్లో ఎవరికి చెప్పకుండా పెళ్లి చేసేసుకుంటే బాగుండు అనిపిస్తుంది. ఇప్పటికీ ఆలస్యం కాలేదు మమ్ము. నాతో పాటు వచ్చే. నువ్వు లేకుండా నేను బతకలేను. మనిద్దరం కలిసి నేను వెళ్ళిపోదాం, దూరంగా వెళ్ళిపోదాం. నీకే ప్రాబ్లం రాకుండా నేను చూసుకుంటా. నాతో పాటు వచ్చే మమ్ము. నేను రాలేను కన్నా, అంతా అయిపోయింది. నా చేతుల్లో ఏమీ లేదు. నీతో బ్రతికే అదృష్టం నాకు లేదేమో. మమ్ము, మనిద్దరి ప్రేమ ముందు ఇది చాలా చిన్నది మమ్ము. ఏ అవకాశం లేని వాళ్ళే పీటల నుంచి వచ్చేస్తున్నారు మమ్ము. నీకు ఇన్ని అవకాశాలు వచ్చినాయి, ఎందుకు రాలేకపోతున్నావు మమ్ము? వాడేనా? వాడితో నేను మాట్లాడతా. నువ్వు కన్నా ప్లీజ్. నీకు వాడు నచ్చాడు, అందుకే వాడిని వదిలి రాలేకపోతున్నావు, అంతేనా? వచ్చి అప్పు ఇంకెన్నాళ్ళు మోసం చేస్తావు? ఆపుతావు నీ నాటకాలు? ఇన్నేళ్ళు మన ప్రేమను మర్చిపోయి ఛీ ఇంకో మగాడితో. నువ్వెన్ని మాటలైనాను, కానీ నువ్వంటే ఎప్పటికీ ప్రాణమే కన్నా. కేవలం మా పేరెంట్స్ కోసమే చేసుకోవాల్సి వస్తుంది. నేను చాలా ట్రై చేశాను కన్నా. ఈ 5 months నేను ఎంత కష్టపడ్డానో నాకు మాత్రమే తెలుసు. ట్రై చేసావా? ఏం ట్రై చేసావు? మీ వాళ్ళు ఒప్పుకుంటే పెళ్లి చేసుకుంటా, లేదంటే లేదు. ఇదే నువ్వు చేసిన ట్రై? ఎవరు ఒప్పుకోకపోయినా నా కోసం నాతో పాటు వచ్చేస్తానని చెప్పావు కదా. నేను లేకుండా బతకలేనని చెప్పావు కదా. మరి అదేంటి? నేను ఇప్పటికీ అదే చెప్తున్నాను. నేను చచ్చినా నిన్ను ఎప్పటికీ మర్చిపోలేను. వాడు నా శరీరాన్ని మాత్రమే తాకగలడేమో, నా మనసును మాత్రం ఎప్పటికీ తాకలేడు కన్నా. ఏంటమేమన్నా? నాతో పాటు ఉండి సినిమాలు బాగానే చూసావు. మీ ఆడవాళ్ళంతా ఇంతే. అయినా నాకు ఒకటి అర్థం కాదు. ప్రేమించేటప్పుడు గుర్తురాని అమ్మా నాన్న కరెక్ట్గా పెళ్లి టైం గుర్తొచ్చేస్తారే కన్నా. ఏచి ఆపు. మమ్మ ప్లీజ్ మమ్మ, అమ్మ నాతో పాటు వచ్చేమమ్మా. నీ కాళ్ళు పట్టుకుంటామమ్మా. ప్లీజ్ మమ్మ నాతో పాటు వచ్చేమమ్మా. ప్లీజ్ మమ్మ, నువ్వు లేకుండా నేను ఉండలేను మమ్మ. ప్లీజ్ మమ్మ నాతో పాటు వచ్చేమమ్మా. ప్లీజ్ మమ్మ. అమ్మా
పొరపాటేదో చేశానేమో, ఏ శాపం తగిలిందో ఏమో, కదిలే ఏ క్షణమైనా కలిసి రానంటుందే, శిలగా మిగిలే నన్నే నీకు చూపేందుకే, కలిసి కన్న కలలే కన్నీరైపోతుంటే వెలివేసిందేమో నీ నమ్మకం, పాదాలు అడుగేయనంటే ఎట్టు పోయేనే ఇన్నేళ్ళ నా ధైర్యం, పదే పదే నీ తలపే ప్రాణాలే తీస్తుందే, హడావిడి కల్లోలం నన్నే తుంచేస్తుంది. పెళ్ళెలాగో మా కోసం చేసుకుంటున్నావు, అదేదో కొంచెం సంతోషంగా చేసుకోమ్మా, మేము ఇంకా సంతోషిస్తాం. ఈ పెళ్లి మీకోసమే, మీ సంతోషం కోసమని చేసుకోవట్లేదు. నాకు ఇష్టం లేని పెళ్లి చేసుకుని మీ కళ్ళ ముందు కష్టపడుతూ ఉంటే ఆ బాధ ఎలా ఉంటుందో మీ ఇద్దరికీ తెలియాలి. నువ్వేమన్నా సరే ఈ పెళ్లి తప్పకుండా జరిగి తీరుతుంది. నువ్వు రావే. తీరం కోసం వెతికే అల నువ్వైతే, అందని ఆకాశపు తీరమి నీవేచున్నా, కలలా కడలి కుమిలి ఆవిరైపోతుంటే కన్నీటి చినుకై జారి క్షమించమంటున్నా, రావణుడు గెలిచే సీతా స్వయంవరమిది, రాముడు ఆడగా వెలివేసే తను వేరని, ఎవరు ఎవరినైతే తెలియని జనకుడు పంపించేను తన సీతని లంకకి, ఇప్పుడు ఏదే గదే దాటి రాకాగిపోయేనెప్పుడో, విధే కథై రాసింది నా ముగింపు ఇప్పుడు, పొరపాటేదో చేశానేమో, ఏ శాపం తగిలిందో ఏమో, నేను పంచిన ప్రేమను కాదనుకొని కావ్య వేరేవాడిని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది. కావ్య సంతోషంగానే పెళ్లి చేసుకుందని వాళ్ళ ఫ్రెండ్స్ చెప్తుంటే విన్నాను. నేను తన సంతోషాన్ని కోరుకునేవాడినే కదా. అది చాలా అనుకున్నా, కానీ నేను ఒంటరిగా మిగిలిపోయా. చుట్టూ ఎంతమంది ఉన్నా ఏదో తెలియని వెలితి, ఎవరిని రకాలుగా చెప్పినా తీసుకోలేకపోయా. ఒక్కసారి చెప్పినప్పుడు వింటే అది మనసు ఎలా అవుతుంది. చాలా నెలలే పట్టింది. పూర్తిగా మర్చిపోకముందే కావ్య నాకు కాంటాక్ట్ అవ్వడానికి ట్రై చేసింది. ఎందుకు అర్థం కాలేదు, కానీ అది వాళ్ళ ఆయనకి తెలిస్తే తనకు ప్రాబ్లం అవుతుందేమో అని నేనే అవాయిడ్ చేశాను. నా గురించి తనకు తెలిసే అవకాశం ఉండకుండా మ్యూచువల్గా ఉన్న అన్ని కాంటాక్ట్స్ తీసేశా. తన కాంటాక్ట్స్, పిక్స్ అండ్ జ్ఞాపకాలు మొత్తం తుడిచేశానని అనుకున్నా, కానీ తెలియకుండానే మనసు వాటిని భద్రంగా దాచుకుంది. తను గుర్తొచ్చిన ప్రతిసారి గుండెలేదో బరువు. అలా సరిగ్గా 11 నెలల తర్వాత తన ఫ్రెండ్ శ్వేత నుంచి నాకు కాల్ వచ్చింది. చెప్పు శ్వేత. అన్నా, ఒకసారి మిమ్మల్ని కలవాలన్నా. నేను ఇప్పుడిప్పుడే కావ్యాన్ని మర్చిపోతున్నాను. మళ్ళీ నేను చూస్తే నా కావ్యాన్ని గుర్తొస్తుంది. తను గుర్తొచ్చినప్పుడల్లా నరకంగా ఉంటుంది.
ప్లీజ్. ప్లీజ్ అన్నా, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఒక్కసారి కలవండి ప్లీజ్. చెప్పు శ్వేత, ఏదో మాట్లాడాలన్నావు. ఎలా ఉన్నారన్నయ్య? ఏదో ఇలా ఉన్నా. కావ్య పెళ్లి చేసుకున్న తర్వాత తన లైఫ్ బాలేదన్నా. తను హ్యాపీగానే పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది కదా, తన బాగానే ఉంటుందిలే. మీరు అనుకున్నట్టుగా తన లైఫ్ లేదన్నా. అవన్నీ నాకెందుకు శ్వేత? నన్ను వదిలేసి వెళ్ళిపోయింది కదా. అయినా నన్ను వదిలి వెళ్ళిపోయినప్పుడు ఒక్క క్షణం కూడా నా ప్రేమ గుర్తురాలేదా? తను పెళ్లి చేసుకున్నాక ఒకసారి కలిశాను. తను చెప్పింది విన్నాక చాలా బాధేసింది. ఎలా ఉంది కావ్య మ్యారీడ్ లైఫ్? అంతా హ్యాపీయే కదా? హ్యాపీ. నా హ్యాపీనెస్ అంతా అంకిత్తోనే అంతమైపోయింది. ఏమైంది కావ్య? బ్రతుకుతున్నానంటే బ్రతుకుతున్నా అంతే. నెక్స్ట్ లెవెల్ ఆఫ్ టార్చర్ వాడితో. రోజు తాగొస్తాడు, గొడవ పెట్టుకుంటాడు. గొడవ పెట్టుకునేదే కాకుండా ఇష్టం వచ్చినట్టు కొడతాడు. నోటుకొచ్చిన మాటలన్నీ మాట్లాడతాడు. ఏంటి అని మా నాన్న అడగడానికి వస్తే మా నాన్నను కూడా కొట్టాడు తెలుసా శ్వేత? పెద్ద సైకో వాడు అసలు. ప్లీజ్ కావ్య, బాధపడకు. అంకిత్ని మర్చిపోలేని రోజంటూ లేదు. తన ఆలోచనలతో, తన జ్ఞాపకాలతో తలుచుకోని రోజంటూ లేదు నాకు. తను గుర్తొచ్చిన ప్రతిసారి ఎక్కెక్కి ఏడ్చేదాన్ని. ఇప్పుడు అర్థమవుతుందిరా మా అమ్మ వాళ్ళకి వాళ్ళు చేసింది ఎంత పెద్ద తప్పు అని. మన కూతురి జీవితంలో మనమే నిప్పులు పోసుకున్నామే. కులం ఆస్తి అని ఎర్రోళ్ళలాగా ఆలోచించి దాని గొంతు కోసామే. అది ఆడ కష్టాలు పడుతుంటే ఎవడొచ్చి ఆదుకున్నాడే ఈరోజు. ఏ ఆస్తులు దుడుస్తున్నాయా దాని కన్నీళ్ళు ఈరోజు. అది రాసుకున్న రాతని ఈ చేతులతో బలవంతంగా తుడిపేసి దాని మేడకు ఊరి తాడేసి పంపించారే. ఆ పిల్లగాడు మన ఇంట్లోకి వచ్చి నా కాళ్ళ మీద పడ్డ రోజే వాళ్ళ ప్రేమను అర్థం చేసుకొనుంటే ఈరోజు నా కూతురు ఎంతో సంతోషంగా ఉండేదే. ఇంకా తనతో ఉన్న ఈ 8 years నన్ను ఏ ఒక్కరోజు కూడా ఒక్క మాట అనేవాడు కాదు శ్వేత. నన్ను బంగారంలా చూసుకున్నాడు. మేమిద్దరం చాలా సంతోషంగా ఉండేవాళ్ళం. అది చూసి ఆ దేవుడికి కళ్ళు ఓర్చలేదేమో, మా ఇద్దరిని విడతీసేశాడు. ఊరుకో కావ్య, ఊరుకో. శ్వేత, అంకిత్ని ఇంకో పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండమని నేను చెప్పినట్టుగా చెప్తావా? తను సంతోషంగా ఉంటే అది చూసి నేను ఎక్కడున్నా సంతోషంగా ఉండిపోతాను. ఇది నేను ఇవ్వమన్నానని అంకిత్కి ఇవ్వు. సరే కావ్య. ప్రేమించినప్పుడున్న ధైర్యం ప్రేమించిన వాడితో వెళ్ళడానికి ఎందుకు రాదు? ఆ రోజు కావ్య నా కోసం ఒక్క అడుగు బయటికేసుంటే ఈరోజు ఇంతమంది బాధపడే వాళ్ళం కాదు కదా. మీరు ఆ రోజు ఇంటికి వెళ్ళి వచ్చిన తర్వాత
కావ్య వాళ్ళ బాబాయ్ అని చుట్టాలు మిమ్మల్ని చంపేస్తారని బెదిరిస్తే భయపడి తను ఈ పెళ్లి కొప్పుకుందంటన్నా. ఎవరు ఎవరిని ఎందుకు చంపుతారు శ్వేత? తనకి ధైర్యం లేదు, తను పిరికిది. ఇప్పటికీ పోయిందేమీ లేదు. తను వచ్చేమని చెప్పు. ఇప్పటికీ తను నా కోసం వస్తానంటే ఆనందంగా గుండెల్లో పెట్టుకుని చూసుకుంటా. తనకిప్పటికీ నేనున్నా, ఇప్పటికి కూడా. తనెప్పటికీ మీకోసం రాలేదన్నా. ఎందుకు రాలేదు? ఇంకెన్నాళ్ళు పిరికితనంతా అక్కడే ఉంటుంది. నువ్వు చెప్పు. లేదు, నేనే చెప్తాను, ఆగు. తను చనిపోయిందన్నా. ఏంటి? అవునన్నా, కావ్య చనిపోయింది. అన్నయ్య, బాధపడకండి ప్లీజ్. తనని కలిసినప్పుడు ఇది మీకు ఇవ్వమని చెప్పింది. మళ్ళీ రానా నీ కోసమే